ఈరోజు యావత్ క్రైస్తవ సమాజం మొత్తం ఆ మెట్టుకు రావాలి. పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి స్త్రీలు, పురుషులు, యవనులు, వృద్ధులతో సహా అందరూ కూడా ఈ అంతస్తును ఎక్కాలి. మొట్టమొదటిది సంతోషకరమైన జీవితం, కలవరం లేని జీవితం, అశాంతి లేని జీవితం, శాంతి కలిగిన జీవితం యేసునందలి విశ్వాసాన్ని బట్టి లోకానికి కనపరచాలి. ఇది చాలా 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 ప్రాముఖ్యం. కొంతమంది క్రైస్తవ బిడ్డల ముఖాలు చూస్తూ ఉంటాను నేను. నాకు తెలిసిన అన్నయ్య వాళ్ళు ఉన్నారు కొంతమంది. లైవ్లో కూడా ఒక అన్న కనపడుతుంటాడు. కిషోర్ అన్న ఒక అన్న కనపడతాడు. ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో చేస్తుంటాడు. ఒక్కసారి కూడా ఆయన ముఖం వికారంగా నేను చూడలా. దేవుని బిడ్డ, భక్తిపరుడు. ఎప్పుడన్నా చూడు నాతోనే నవ్వుతా మాట్లాడుతున్నాడు. ఇంక అందరితో అంతే మాట్లాడు. ఎవరితో మాట్లాడినా సరే హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు, సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు. అది వాళ్ళ నాన్న. దేవునికి మహిమ. ఎప్పుడు 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 విషన్న వదనం, వికారం ఒక్కసారి కూడా చూడాల ఈ పరిచయమైన కాలంలో. మీలో కూడా కొంతమంది ఉన్నారు. మీలో కూడా కొంతమంది ఫేసులు గమనిస్తూ ఉంటారు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. అలా ఉన్న మీ దగ్గరికి అన్ని జనులు వచ్చి అడుగుతారు. మీ ముఖంలో ఉన్నటువంటి ఆనందం, మీ హృదయంలో ఉన్న ప్రశాంతత. హృదయంలో ప్రశాంతం ఉంటే ముఖం కళగా ఉంటుంది. ఎప్పుడు అంతే ఉంటుంది. మీ నోట దేవుని స్తుతి, దేవుని మాట, దేవుని పాట. అరే, ఆయనలో ఎంత జీవం లేకపోతే ఈ మనిషి ఎప్పుడు ఎంత శక్తి లేకపోతే, ఎంత ప్రభావం లేకపోతే, ఎప్పుడు నోరు తెరిస్తే ఆయన మాట, ఆయన పాట. ఇంత పిచ్చిగా ఉన్నారంటే మొత్తానికి ఏదో వ్యవహారం ఉందిరా అని అనిపించదా? దేవునికి మహిమ ఖచ్చితంగా అనిపించింది. ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తున్నా, వినండి. దీన్ని సీరియస్గా తీసుకోండి. మర్యాదగా చెబుతున్నా, సంతోషంగా ఉండండి. మర్యాదగా మీకు కూడా చెబుతున్నా, ఆనందంగా ఉండండి. అబ్రా నవ్వుతూ ఉండాలా. ఫీలింగ్ మారిందా మర్యాదగా ఉండదు. అవసరమైతే కొట్టి నవ్విస్తాను నేను. దేవునికి స్తోత్రం. మొదటి విషయం. రెండవది, దేవుని ఎందలి విశ్వాసాన్ని బట్టి కలవరం లేని ముఖాన్ని, విశ్రాంతి పొందే ముఖాన్ని చూపటమే కాదు, దేవుని శక్తిని కూడా లోకానికి చూపాలి. దేవుని శక్తిని ఎవరు చూపాలి లోకానికి? దేవుని సంతోషాన్ని ఎవరు చూపాలి? నువ్వే చూపాలి, మనమే చూపాలి. దేవుని శక్తిని కూడా ఎవరు చూపాలి? అపోస్తలుల కార్యములో మేడగది మీద పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళల్లో ఓన్లీ అపోస్తలులు మాత్రమేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంచుమించు 120 అనుకుందాం. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కొందరు లేచి నిలిచి భాషలతో దేవుని మయంపరిచారు. మిగిలిన వాళ్ళు కూడా దేవుని సన్నుతించారు.